అందరికీ నమస్కారం. ఇది నా మొట్టమొదటి మూవీ రివ్యూ వీడియో. ఈరోజు మనం సూర్యాగారి నటనలో థియేటర్లలో విడుదలైన వీరభద్రుడు సినిమా రివ్యూ చూద్దాం. ఈ సినిమా రన్ టైం దాదాపు 2.5 గంటలు, అంటే 2 hours 30 minutes ఉంటుంది. థియేటర్లలో అడుగుపెట్టిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. సినిమా విశ్లేషణ. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది అని చెప్పొచ్చు. సినిమాలో హీరో ఎంట్రీ కొంచెం లేట్ అవ్వడం వల్ల అక్కడక్కడ కాస్త ల్యాగ్ అనిపించినప్పటికీ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ప్రేక్షకులకు మంచి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మధ్యలో ఒక అరగంట పాటు కథ కొంచెం స్లో అయినట్లు అనిపిస్తుంది. ఓవరాల్గా చెప్పాలంటే ఇది మరీ అద్భుతమైన సినిమా అని చెప్పలేము, కానీ ఖచ్చితంగా ఒకసారి థియేటర్లో చూడదగ్గ మంచి సినిమా. గతంలో ఆర్జే బాలాజీ గారి సినిమాల మీద ప్రేక్షకులకున్న నమ్మకాన్ని ఈ సినిమా నిలబెట్టుకుంది. ఆయన నటన, కామెడీ టైమింగ్ సినిమాకు చాలా ప్లస్ అయ్యాయి. ఈ రోజుల్లో వస్తున్న కొన్ని సినిమాలను కనీసం ఓటీటీలో కూడా చూడటం చాలా కష్టంగా మారుతోంది. అలాంటి సినిమాలతో పోలిస్తే ఈ సినిమాను ఖచ్చితంగా థియేటర్కి వెళ్లి ఎంజాయ్ చేయొచ్చు. కథా నేపథ్యం. కూతురి సర్జరీ కోసం తమిళనాడు నుండి హైదరాబాదుకు వచ్చే ఒక తండ్రి కూతుళ్ల కథ ఇది. అయితే ఆపరేషన్ కోసం వాళ్లు తెచ్చుకున్న బంగారం దొంగతనంకి గురవుతుంది. ఆ కష్ట సమయంలో అవినీతిపరుడైన లాయర్ బేబీ కృష్ణ, అంటే ఆర్జే బాలాజీ, వాళ్లకు పరిచయమవుతాడు. ఆ తర్వాత హీరో ఎంట్రీ ఎలా జరిగింది, ఆ తండ్రి కూతుళ్ల సమస్య ఎలా పరిష్కారమైంది అన్నదే మిగతా కథ. ముఖ్యంగా ఇది ఎటువంటి అడల్ట్ కాంటెంట్ లేని ఒక క్లీన్ మూవీ. ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా కూర్చుని చూడొచ్చు. ప్లస్ పాయింట్స్. ఇందులో సూర్యాగారి వింటేజ్ లుక్స్, పాత సినిమాల రెఫరెన్సెస్ చాలా బాగున్నాయి. ఇది సూర్యాగారి అభిమానులకు ఖచ్చితంగా ఒక మంచి ఫీస్ట్ లాంటిది. ముఖ్యంగా క్లైమాక్స్ మరియు ప్రీ క్లైమాక్స్ సన్నివేశాల్లో సూర్యాగారి పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుంది. త్రిషాగారు హీరోయిన్గా తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ చాలా నీట్గా ఉంటుంది. అవినీతిపరులైన లాయర్ల కాన్సెప్ట్, ఫస్ట్ హాఫ్లో వచ్చే ఎమోషనల్ సీన్స్ చాలా చక్కగా పండాయి. తండ్రి పాత్రలో నటించిన మలయాళ నటుడు ఇంద్రన్స్ గారి నటనైతే కంటతడి పెట్టిస్తుంది. ఆయన నటన సినిమాకు హైలైట్. న్యాయస్థానాల్లో డబ్బుల కోసం న్యాయం ఎలా అమ్ముడుపోతుందో చాలా రియలిస్టిక్గా చూపించారు. సెకండ్ హాఫ్లో వచ్చే కార్ చేజింగ్ లాంటి కామెడీ సీన్స్ ప్రేక్షకులను బాగా నవ్విస్తాయి. అవి సినిమాకి బాగా వర్కౌట్ అయ్యాయి. సినిమాటోగ్రఫీ చాలా రిచ్గా ఉంది. ప్రతి ఫ్రేమ్ కలర్ఫుల్గా, గ్రాండ్గా కనిపిస్తుంది. సినిమా చివర్లో గాడ్ వర్సెస్ పాలిటిక్స్ అనే కాన్సెప్ట్తో సీక్వెల్ రాబోతున్నట్లు ప్రకటించడం కూడా ఆసక్తిని పెంచుతుంది. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, కథలో దేవుడి కాన్సెప్ట్ను తీసుకురావడం వల్ల కొన్ని పరిమితులు ఏర్పడ్డాయి. అది అందరికీ కనెక్ట్ అవ్వకపోవచ్చు. సెకండ్ హాఫ్లో కథనంలో కాస్త పట్టు తప్పినట్లు అనిపిస్తుంది. మనం కోర్ట్రూమ్ డ్రామా ఎక్కువగా ఉంటుందని ఆశించి వెళ్తే, ఇది మాత్రం మాస్ ఎలిమెంట్స్ మీదనే ఎక్కువగా ఆధారపడి నడుస్తుంది. కొన్ని చోట్ల లాజిక్స్ మిస్ అయ్యాయి అని స్పష్టంగా తెలుస్తోంది. ఫస్ట్ హాఫ్లో సూర్యాగారి ఎంట్రీ కోసం ఎదురుచూసే సమయంలో ప్రేక్షకులకు కాస్త బోర్ కొట్టే అవకాశం ఉంది. తెలుగు డబ్బింగ్కి వచ్చేసరికి పాటల లిరిక్స్ అంతగా ఆకట్టుకోలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని చోట్ల చాలా బాగున్నా మరికొన్ని చోట్ల చాలా సాధారణంగా అనిపిస్తుంది. తుది తీర్పు. భారీ అంచనాలు పెట్టుకోకుండా వెళితే థియేటర్లో ఖచ్చితంగా ఒకసారి చూడదగ్గ సినిమా ఇది. ఇందులో మాస్ సీన్స్ బాగానే ఉన్నప్పటికీ సినిమాను ఆస్వాదించడానికి ప్రేక్షకులకు కాస్త ఓపిక ఉండాలి. ఇది 100% పర్ఫెక్ట్ సినిమా కాకపోయినా ఒక మంచి టైంపాస్ ఎంటర్టైనర్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. రేటింగ్ 3/5. మీకు ఈ రివ్యూ నచ్చినట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.